అందరికీ నమస్కారం అండి. మన పాఠశాలలో కొత్తగా చేరినటువంటి విద్యార్థి ఇంకా యూడేస్ ప్లస్ నందు పాత పాఠశాలలోనే కనిపిస్తున్నట్లయితే మనం యూడేస్ ప్లస్లో కొత్తగా ఇచ్చినటువంటి రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్ను వినియోగించుకుని ఆ సంబంధిత పాఠశాలల వారిని ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్ నందు ఉంచవలసిందిగా ఏ విధంగా తెలియచేయవచ్చో ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. యూడేస్ ప్లస్ నందు మీ యొక్క లాగిన్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షను ఈ విధంగా కనిపిస్తుంది. ఆ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకు జనరేట్ రిక్వెస్ట్, అప్రూవ్ రిక్వెస్ట్, వ్యూ రిక్వెస్ట్ అనేటువంటి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో జనరేట్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీను ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం కొన్ని వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని మరియు డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. తరువాత సంబంధిత రిమార్క్ను దిగువనివ్వబడినటువంటి సెలెక్ట్ రిమార్క్ అక్కడ ఎంచుకుని జనరేట్ రిక్వెస్ట్పై క్లిక్ చేసినట్లయితే ఆ సంబంధిత పాఠశాల వారికి రిక్వెస్ట్ వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ నందే మనకు అప్రూవ్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్, అదేవిధంగా వ్యూ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో వ్యూ రిక్వెస్ట్ చూసినట్లయితే మనం జనరేట్ చేసినటువంటి రిక్వెస్ట్ మరియు రిసీవ్ చేసుకున్నటువంటి రిక్వెస్ట్ అన్నీ కూడా ఆ వ్యూ రిక్వెస్ట్ నందు కనిపించడం జరుగుతుంది. దానిపై క్లిక్ చేస్తే మనం ఏమైనా జనరేట్ చేసినా లేదా మనకు ఏమైనా రిక్వెస్ట్ వచ్చినట్లయితే అక్కడ కనిపిస్తాయి. లేనట్లయితే ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని కనిపిస్తుంది. అదేవిధంగా రిక్వెస్ట్ మేనేజ్మెంట్లోనే అప్రూవ్ రిక్వెస్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంది. మనకు వచ్చినటువంటి రిక్వెస్ట్ని మనము ఈ అప్రూవ్ రిక్వెస్ట్ అనేటువంటి ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఏవైనా రిక్వెస్ట్లు మనకి వచ్చినట్లయితే అక్కడ కనిపిస్తాయి. వాటిని అప్రూవ్ చేయవచ్చు జాగ్రత్తగా చెక్ చేసుకుని. లేనట్లయితే నో డేటా ఫౌండ్ అని ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.